కేసీఆర్ను హరీష్ ముంచుతాడు అన్నటువంటిది కూడా ఇక్కడ ఉన్నటువంటిది. ఇక నిజంగా ఏంటి అసలు ఇది కేసీఆర్ను హరీష్ ముంచుతాడు అన్నటువంటిది కూడా చూస్తుండే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అయితే చాలా స్పీడ్గా అయితే మారుతున్నాయి. గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు కారు పార్టీ కార్యకర్తలు, నేతలు, కింది స్థాయి నేతలు అందరూ కూడా జిహెచ్ఎంసీ మేయర్ కూడా ఇట్లా అంటే ఓ స్థాయి నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు ఉన్నటువంటి నేతలందరూ కూడా పార్టీలు మారుతున్నారు. అయితే నిన్న గత 2 రోజులుగా కేసీఆర్ అయితే శ్రేణులతోటి మీటింగ్లు అయితే పెడుతున్నాడు. ఎవరు పార్టీ మారకండి, మనం మళ్ళీ పుంజుకుంటాం, తిరిగి బలం చేకూరుస్తుంది, మనకి చేకూరుతుంది అన్నటువంటిది కూడా నమ్మించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు కేసీఆర్. ఇక ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అయితే చేసిండు. కేసీఆర్ని హరీష్ రావే ముంచుతాడు అంటున్నాడు రేవంత్ రెడ్డి. అసలు నిజంగా కేసీఆర్ని హరీష్ రావు ముంచుతాడా? మనం చూసిండే 2008-9లో రాజశేఖర్ రెడ్డి సెకండ్ టర్మ్ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత హరీష్ రావు కూడా పార్టీ మారుతున్నాడు అన్నటువంటి గాలి వార్తలు అయితే మస్తు వచ్చిండే. రాజశేఖర్ రెడ్డి ఇంకో సంవత్సరం బతికున్నా సరే ఆ రోజు హరీష్ రావు అయితే పార్టీ మారుతుండే, హరీష్ రావుకి మినిస్ట్రీ ఇస్తారన్నటువంటివి ఆ చర్చలన్నీ సఫలమైపోయినాయి, త్వరలోనే పార్టీ మారబోతున్నాడు అన్నటువంటి ఆనాడు కూడా వార్తలు అయితే వినిపించండి. నిజంగా మరి కేసీఆర్ని కాదని కేసీఆర్ను వంచి హరీష్ అనేట ఆయన పార్టీ మారుతాడా? అయితే చాలామంది గత చాలా రోజులుగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే హరీష్ పార్టీ మారకపోవచ్చు కేసీఆర్ ఉన్నంత వరకు కూడా. ఆఫ్టర్ కేసీఆర్ హరీష్ కూడా పార్టీ మారొచ్చు. ఆ నేపథ్యంలోనే మళ్ళా కేటీఆర్ వారసుడు ఎవరైతారు? కేటీఆర్ కొడుకైతాడు హిమాంశు. అంటే ఇన్ని రోజులు పార్టీకి మోసిన పార్టీలో ఈటల రాజేందర్ గతంలో చెప్తుండే కదా, మేము కూడా కారు పార్టీకి ఓనర్లమే అని చెప్పేసి. నిజంగా అట్లా చూసుకుంటే ఈటల రాజేందర్, హరీష్ లాంటి వాళ్ళు కూడా కారు పార్టీకి ఓనర్లు. కానీ కారు పార్టీ ఓనర్లు ఇంతమంది ఉన్నప్పటికీ కూడా కారు పార్టీ పెద్ద బాస్ ఎవరైతారు? కేసీఆర్ అవుతారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతాడు. కేటీఆర్ తర్వాత హిమాంశు బాబు అవుతాడు. ఇది జరుగుతున్నటువంటి ముచ్చట. అయితే కవిత కూడా సీన్లోకి రావచ్చు. కానీ ఇక్కడ రేవంత్ చేసినటువంటి హాట్ కామెంట్ ఏంటంటే కేసీఆర్ని, కేటీఆర్ని, కవితను పెట్టేస్తారు అన్నటువంటిది కూడా. మరి నిజంగా తెలుగు రాష్ట్రాల్లో మళ్ళా మామని గతంలో అంటే పిల్లనిచ్చిన మామని వంచినటువంటి చరిత్ర ఉందనేటువంటిది చెప్తుంటారు. మరి ఇప్పుడు మేనమామను కూడా వంచేటువంటి చరిత్ర ఏమన్నా ఉంటుందా తెలుగు రాష్ట్రాల్లో? మరి రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు అట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే కేసీఆర్ బతికి ఉన్నన్నాళ్ళు ఆయనైతే కింగే. ఎందుకంటే ఇంత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 4.5 కోట్ల నుంచి 5 కోట్ల మంది జనాలకి అంతమందిని మ్యానిపులేట్ చేయగలరు. అంటే తను ఏమంటారు హిప్నటైజ్ చేసేటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ అని చెప్పాలి. అంటే తన మాటల గారడితోనే దాదాపు ఓ పుష్కర కాలం పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిండు, 10 ఏళ్ల పాటు గవర్నమెంట్ను కూడా నడిపిండు. ఈ కాలంలో అంటే ప్రజల తీర్పు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఏకఛత్రాధిపత్యం ఉండడానికి ఇది రాజరిక కాలం కాదు. కాబట్టి కొన్నిసార్లు మంచి చేసినా కూడా ఓడిపోయేటోళ్ళు ఉంటారు. కాకపోతే తెలంగాణలో ఈ 10 ఏళ్లలో ధ్వంసం జరిగింది. తెలంగాణ బంగారు తెలంగాణతోటి మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డటువంటి తెలంగాణలో మొత్తం ధ్వంసం జరిగింది అన్నటువంటిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటిది. ప్రజలు కూడా అదే నమ్మినని కాంగ్రెస్ పార్టీ కూడా నమ్ముతుంది. ఎందుకంటే ఆనాడు ఆ విధ్వంసం జరిగింది కాబట్టి 10 ఏళ్లలోనే కేసీఆర్ సార్ని ఇంటికి పంపించారు. దాదాపు అసెంబ్లీ ఎన్నికల్లోనైనా సరే కనీసం 39% ఓట్లు పడిండే. కానీ మనం చూస్తుంటే పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 16%కే పడిపోయింది. ఈ పడిపోవడం వెనుక కూడా హరీష్ రావే ఉన్నాడు అన్నటువంటిది సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ. నిజంగా మరి ఇంత జరుగుతుంటే కేసీఆర్ ఏమంటారు కదా, నిజంగా పిల్లి అనేటువంటిది కళ్ళు మూసుకొని పాలు దాతుంటుందంట. మరి నిజంగా హరీష్ ఇట్లాంటి ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చూస్తూ సైలెంట్గా ఉండిపోతారా? నిజంగా కేసీఆర్ని మించి హరీష్ ఆ సాహసం చేస్తాడా? రెండోది కేసీఆర్ కంటే గొప్పగా హరీష్ రావు ఇట్లాంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉంటుందా?
ఇవన్నీ కూడా మరి రాజకీయ కామెంట్లు, రాజకీయ విమర్శలు, ఏదైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. మరి నిజంగా కేసీఆర్ను హరీష్ ముంచుతాడన్నటువంటి మాటలో ఎంత నిజం ఉందనేటువంటిది, ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్లలో ఎంత నిజం ఉందనేది మాత్రం కాలమే సమాధానం చెప్పాలి. కానీ కేసీఆర్ అందరైతే ఒప్పుకునేటువంటి నిజం ఏంటంటే, కేసీఆర్ ఉన్నంత వరకు అయితే ఎవరు ఇట్లాంటి ప్రయత్నాలు అయితే చేయకపోవచ్చు. కేసీఆర్ ఉన్నంత వరకు అయితే మరి హరీష్ రావు అట్లాంటి డేర్ స్టెప్ వేయకపోవచ్చు. ఇదైతే అప్పటి వరకు అయితే ఓ గాలి వార్త, వదంతు అయితే ఉండొచ్చు. కానీ కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంటే రాజకీయాలకి దూరంగా ఉన్న రోజు, లేదంటే వయసు మీద పడి ఆ రాజకీయాలను పట్టించుకున్న రోజు మరి నిజంగా అట్లాంటిది ఏదైనా వస్తే రావచ్చు కూడా. కానీ ఇప్పటికైతే అట్లాంటిది అయితే ఉంటుందని తెలంగాణ అయితే అనుకుంటలేదు, రాజకీయాలు కూడా అనుకుంటలేదు. కానీ ఎక్కడైనా సరే నేను మునిగిపోతున్నా అంటే, నావా పుట్టి మునిగిపోతున్నప్పుడు ఏం చేస్తున్నాం మనం? సముద్రంలో దుంకైనా సరే, ఇంకా తీరం చాలా దూరం ఉంటుంది, ఇంకో 10 కిలోమీటర్లు అయినా సరే అట్లీస్ట్ ఈదనికే ట్రై చేస్తాం. అంటే ఇంకెవడన్నా సరే దైవ రూపంలో, లేదంటే మనుష్య రూపంలో, లేదంటే ఏదైనా ఓ రూపంలో, పడవ రూపంలో ఏదైనా వచ్చి నన్ను ఆ గట్టుకు చేరుస్తుంది అన్నటువంటి ఆశ అనేటువంటిది మనిషి జీవితాన్ని నిలబెడుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో నేనే మునిగిపోతున్నప్పుడు బంధాలు, బాంధవ్యాలు, రాజకీయాలు కానీ, పైసల దగ్గర కానీ, అప్పుడెప్పుడో కార్ల్ మార్క్స్ అంటాడంట, మనిషి సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ఇప్పుడు సంబంధాలన్నీ రాజకీయ ఆర్థిక సంబంధాలే. రాజకీయం కోసం ఏమైనా చేస్తారు. మొన్న ఎలక్షన్స్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ చూసిండే, పెళ్ళం మీద మొదటి పోటీ చేయడం, మొదటి మీద పెళ్ళం పోటీ చేయడం, అన్నదమ్ముల మధ్య పోటీ ఉండడం, ఇవన్నీ కూడా వెరీ కామన్. మరి దీనికి ఎవరు అతీతమైతే కారు, కాలానికి ఎవరు అతీతంలో అయితే కారు. తము ఎదగడం కోసం ఇంకోసారి కొన్నిసార్లు అడుగులు పక్కన వేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తం మీద అయితే ఇది బ్యానర్ హెడింగ్ సంబంధించినటువంటి వార్త. మరి కేసీఆర్ నిజంగా ముంచుతాడా హరీష్ రేవంత్ అన్నట్టు, లేదంటే మామకి తోనే ఉంటాడా అనేటువంటిది అయితే కాలమే సమాధానం చెప్పాలి.